ముఖ్యంగా జిఎస్ఆర్ మూవీ మేకర్స్ మీద శైలజారెడ్డి గారు ఇక్కడ కొత్తగా సినిమా స్టార్ట్ చేసినప్పుడు మన ఫిలిం ఛాంబర్లో కౌన్సిలింగ్ ఏర్పాటు చేసామండి. ఆ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆవిడ నాకు పరిచయం అయ్యారు. అక్కడ సినిమా అంటే ఏంటి, ఎలా తీయాలి, ఇవన్నీ మా కౌన్సిలింగ్లో అందరూ చెప్తుంటే ఆవిడ విన్నారు. ఆ రోజు మీటింగ్ వచ్చారు. అప్పుడే ఆవిడికి నాకు పరిచయం అయింది. ఆ తర్వాత 10 రోజులు పోయిన తర్వాత నా మిత్రుడు, నా చిన్ననాటి స్నేహితుడు శివాల ప్రభాకర్ దర్శకుడు అనే సినిమాని నేను చాలా కాల క్రితం నిర్మించాను. విక్రమ్ హీరోగా, ఊహ హీరోయిన్గా ఒక సినిమా తీసాం మేము. ఆ నిర్మాత మా చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి మేము క్లాస్మేట్స్ ఇద్దరును. అతను వచ్చి, బావా నేను శైలజారెడ్డి గారు మంచి ప్రొడ్యూసర్, మంచి సినిమా తీస్తున్నాం, నువ్వు లోకల్గా ఉన్నా కొంచెం నాకు హెల్ప్ చేయాలంటే ఆ ఓపెనింగ్ కాడి నుంచి సినిమా నిన్న గుమ్మడిగా కొట్టేవారు కూడా ఆ వెనకాల నుండి మనం హెల్ప్ చేయడం జరిగింది. ఈ సినిమా పూర్తిగా అద్భుతంగా ఎంత గొప్పగా తీశారంటే నిర్మాత గారు ముందు ఖర్చుగా వెనుకాడకుండా ఆవిడ సినిమాని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో నాకు చెప్పలేదు కానీ లెక్క ఆవిడ చెప్తారు మీటింగ్లో. అద్భుతంగా తీశారండి. సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, అలాగే క్యాస్టింగ్ కానీ ఎక్కడ రాజీ పడలా. నిజంగా నేనైతే అంత బడ్జెట్లో నేను తీయలేను కూడా. కానీ ఆవిడ నేను ఇట్టు కొట్టాలి, ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చా, నేను అంతకుముందు 2 రంగాల్లో ఉన్నా, నేను 2 సక్సెస్ అయ్యాను, ఈ సినిమా ఫీల్డ్లో కూడా నేను సక్సెస్ అవుతాను, కాబట్టి మీరు ఏ ఆర్టిస్ట్ ఎవరు బాగుంటుంది మీరు మాట్లాడి పెట్టండి తప్ప మిగతా విషయాలు మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే రావు రమేష్ గారు కానివ్వండి, లేదంటే మన రాజు కనకాల గారు, సుమన్ గారు, సత్యకృష్ణ గారు, ఇలా క్యాస్టింగ్ అంతా ఎవరు కావాలో వాళ్ళకి సెట్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒక మంచి సినిమాని తీయడానికి మా దర్శకుడు శివాల ప్రభాకర్ కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, దాసనారాయణ గారు, కోటరామకృష్ణ గారు ఎలాగైతే 4 వర్గాలు చేస్తారో అలాగే 4 సాంకేతికలో కూడా చేసి ఈ సినిమాకి బ్రహ్మాండంగా తయారు చేశాడు. అందుకని మా శివాల ప్రభాకర్కి మళ్ళీ మా శైలజారెడ్డి గారు ఇంకో సినిమా తీసేలాగా అతను కష్టపడి పనిచేశాడు. కాబట్టి నెక్స్ట్ కూడా సినిమా అతి త్వరలో కూడా ఆవిడ అనౌన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేయడానికి ఉన్నాం అని చెప్పడం కోసమే ఈవేళ మీ పెద్దలందరినీ వేదిక మీదకి కూర్చోబెట్టడం జరిగింది. శైలజారెడ్డి గారు, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. అలాగే మా దర్శకుడు శివాల ప్రభాకర్కి, అతను నా క్లాస్మేట్ అయినా, మేము 1996లో సినిమా తీసినా ఇప్పుడు మళ్ళీ సినిమా అతనితో తీలిపోయాను. కానీ ఆవిడ ధైర్యం చేసి ఒక మంచి సినిమాని ఒక మంచి దర్శకుడిగా చెప్పారు. అతను అంత కష్టపడి సినిమా తీశాడు. మనం ట్రైలర్ చూసాం, ఒక సాంగ్ చూసాం, ఎక్కడ ఖర్చులో కానీ క్యాస్టింగ్లో కానీ ఏమి వెనుకాడకుండా అద్భుతంగా తీశారు. ఇది అతి త్వరలోనే ఫస్ట్ గా వస్తుంది. వచ్చిన వెంటనే సినిమా రిలీజ్ కూడా డేట్ చేస్తాం. ఒక మంచి సినిమాకి ఎలా సపోర్ట్ చేయాలో అన్ని నేను మా మిత్రులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నామని మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ. జై సాయిరామ్. ముందుగా కళామ తల్లికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు, వేదిక ముందు ఆసీనులైన ఆత్మీయులకు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అమ్మ నాకు అబ్బాయి కావాలి సినిమా టీజర్ రిలీజ్ చేయడము చాలా ఆనందంగా ఉంది. నేను జి శైలజారెడ్డి, అమ్మ నాకు అబ్బాయి కావాలి సినిమా నిర్మాతను. ఈ సినిమాలో హీరోగా నటించిన పవన్ మహావీర్ నా కుమారుడు. అబ్బాయి లండన్లో ప్రస్తుతం MBBS 4th ఇయర్ చదువుతున్నాడు. అబ్బాయికి ఫైనల్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ ఈవెంట్కు అటెండ్ కాలేకపోయారు. మీరు ఎందరో హీరోలకు మీ హృదయాలలో సముచిత స్థానం కల్పించారు. అలాగే మా అబ్బాయికి కూడా మీ హృదయాలలో కొంచెం చోటిచ్చి మంచి హీరోగా నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా కథ విన్నప్పుడు మా డైరెక్టర్ గారు శివాల ప్రభాకర్ గారు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇట్ ఈస్ వెరీ నైస్ స్టోరీ, కాంటెంట్ ఉన్న సబ్జెక్ట్ అని వెంటనే ఒప్పుకోవడం జరిగింది. అలాగే అవుట్పుట్ కూడా ఆయన చాలా బాగా ఇచ్చారు. కళ అనేది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది. సినిమా ఎప్పుడూ కూడా పవర్ఫుల్ మీడియా అని నమ్ముతాను. ఈ సినిమా వెనక చాలా మంది కృషి ఉంటుంది. సినిమా తీయాలంటే సినిమా వెనక ఎంతో కృషి ఉంటుంది. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ సంస్థను ఒక కంపెనీ లాగా ముందుకు తీసుకెళ్ళి ఎంతో మందికి ఉపాధి కల్పించాలని ఒక మంచి సంకల్పంతో, అలాగే ఉన్నతమైన విలువలతో కూడిన సినిమాలు, కథలను ప్రేక్షకులకు ఇవ్వాలని మంచి సంకల్పంతో ఈ సంస్థను స్థాపించాను. మన సంకల్పం మంచిదైతే దైవం కూడా సహకరిస్తాడని నమ్ముతాను. అలాగే సాంకేతిక నిపుణులు, నటీనటులు, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే కాకుండా మంచి హృదయంతో మంచి సహకారం అందించి ఈ సినిమాను పూర్తి చేయడం జరిగింది.
ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ యూనిట్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ శివాల ప్రభాకర్ గారు మరియు కో డైరెక్టర్ రావుశ్రీ గారు, డిఓపి మహి గారు, జిఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఉండి ఆర్నిశలు కష్టపడి ఈ సినిమాకు తోడ్పడినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ గారికి నేను నమ్మి కథ ఇచ్చినప్పుడు ఆయన ఎంతో న్యాయం చేశాడు, చాలా అద్భుతంగా తీశాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ టీమ్, అందరూ చాలా హ్యాపీగా ఉన్నాము. అలాగే మీ కుటుంబంతో మీరందరూ కలిసి సకుటుంబ పరివార చిత్రంగా దీన్ని చూడవచ్చు. అలా నిర్మించడమైనది. ఇంకా ఈ వేదిక పైన ఉన్న పెద్దలకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ కొత్త కుర్రాళ్ళ లేడు మేడం, అసలు టోటల్గా చెప్పారు. అసలు మేము ఎవరు మాట్లాడేదానికి, అంటే నేను చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను కానీ ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసరు ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క పాయింట్ డీటెయిల్గా చెప్పారు. దాన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. ఎందుకంటే ఇంక మేము ఎవరు మాట్లాడాల్సిన పని లేదు, అంత బాగా, అంటే అంత కేర్ తీసుకున్నారు ప్రతి దాంట్లో. సాంగ్స్ చాలా బాగున్నాయి. నాకు చిన్నది ఇక్కడ చెప్పొచ్చలేదు నాకు తెలియదు కానీ హీరోకి కొంచెం లిప్స్టిక్ వేశారు, అది వీలైతే తగ్గిస్తే చాలా బాగుంటుంది. అది ఒకటి ఇందా చూడంగానే నేను అది ఒకటి ఎందుకంటే మ్యాన్లీనెస్ కావాలి కాబట్టి అది ఉండకూడదు. అలానే బొగ్గ మీద కూడా పెట్టారు, అది ఒకటే నాకు కనపడి తప్పితే మిగతా ఏం లేదు. ప్రేమ ఉంటుంది, అది కాదు మనం చూపించాలి కాబట్టి. నిజంగా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరు మాట్లాడాల్సిన ఇది కూడా కాదు, మొత్తం అందరిని పేరు పేరున గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని ప్రతి క్యారెక్టర్స్ని అందరినీ చేశారంటే ఎంత కేర్గా తీసుకున్నారో, ఆమె ఎంత కష్టపడి ఎంత ఆలోచన ఎంత డెడికేటెడ్గా వచ్చారో. డెఫినెట్గా ఆమె మంచి సక్సెస్ వచ్చి డెఫినెట్గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టెప్ అయితే వేసారు ఆల్రెడీ. షీఈస్ గోయింగ్ టు బీ, ఇక్కడ ఆమె ఏమనుకున్నారో కొడుకు కోసం. అలానే అంత తపన పడే ప్రొడ్యూసర్, ఇలాంటి వాళ్ళే కావాలి ప్రొడ్యూసర్స్గా కూడా, ఎందుకంటే కొత్త వాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాలి. ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నెక్స్ట్ మీటింగ్కి ఆమె కూడా పిలిస్తే కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి చెప్తే ఎంత జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేక చాలా షార్ట్ టైంలో కంప్లీట్ చేశారు. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. టీమ్కి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్టేజ్ని అలంకరించే పెద్దలకు, స్టేజ్ ముందు ఉన్న కెమెరామెన్ టెక్నీషియన్స్కు, సీట్లలో కూర్చున్న సినిమా ప్రేమికులకు అందరికీ కూడా నమస్కారాలు. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మా సినిమాని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీకు అందరికీ పాదాభివందనాలు. కలుపు మొక్క పుట్టాలంటే ఈ పొడమ తల్లికి పొరిటి నొప్పులు తప్పవు. అలాగే సినిమా ప్రారంభం నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఒక ప్రొడ్యూసరు ఒక 100 డెలివరీలకి పడే పెయిన్స్ ఎంత ఉంటాయో అంత పెయిన్స్ పడతారు ప్రతి ప్రొడ్యూసర్స్ కూడా. సో ఆ పెయిన్స్ అనుభవించాలంటే ఆ సినిమా మీద ప్యాషన్ ఉండాలి, ఆ కసి ఉండాలి. ఆ కసి, ఆ ప్యాషన్ మా మేడం శైలజారెడ్డి గారికి చాలా పుష్కలంగా ఉందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. చాలా తక్కువ మంది ఉంటుంది. మా పెద్ద గురుగారు దాసనారాయణరావు గారు, మా గురుగారు కోట వెంకటకృష్ణ గారు ఎక్కడైతే ప్రథమ అవకాశాలను పొందారో, ఆ కే రాఘవ గారి దగ్గర అయితే ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మా మేడం శైలజారెడ్డి గారిలో చూశాను. ఒక డైరెక్టర్ని ఎక్కడ ఇరికిస్తే తక్కువ ఖర్చు అవుతుందో అక్కడ అంతా కూడా నన్ను ఇరికించేస్తుంది ఆవిడ. అది మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతుంటే ఆయన ట్యూన్ ఇచ్చాడు. ఆ ట్యూన్ ఇస్తే ఈ ట్యూన్కి ఎవరో లిరిక్ రైటర్గా పెట్టుకోవాలనుకుంటే మీరు రాసేయండి అని నన్ను ఎంకరేజ్ చేశారు. అలాగే ఈ సినిమాలో ఉండే 5 సాంగ్స్ కూడా ఆవిడ నా చేత రాయించేశారు. అలాగే ప్రతి సినిమాకి నేనే డైలాగ్స్ రాసుకోవటం నాకు అలవాటు. మా గురుగారి దగ్గర నుంచి నాకు వచ్చిన పెద్ద అలవాటు అది నాకు. సో ఈ సినిమా కూడా నా చేత డైలాగ్స్ రాయించారు మేడం. సో అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. అది ఎవరంటే మా హీరో పవన్ మహావీర్. అసలుకి ఎంబీబీఎస్ కాలేజీ నుంచి ఆ లండన్ నుంచి వచ్చి డైరెక్ట్గా షూటింగ్లో అడుగుపెట్టి అసలు ఏ ట్రైనింగ్ లేకుండా సాంగ్స్లో డ్యాన్స్ మూమెంట్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాక్టింగ్ కానీ, కాళ్ళు ఇరిగిపోతున్నాయా, ఒళ్ళు నొప్పులు పడుతున్నాయా, కింద దొర్లుతున్నావా
ఆవిడ ఎన్నపూస రాసి అసలుకి పట్టు పరుపుల మీద పడుకోబెట్టిన ఆవిడ సార్ మైక్ కొంచెం దగ్గర పెట్టుకోమంటారు. కొడుకుని అలాగా ఇసుకలో పడిపోతుందా ఏం చేస్తున్నా సరే అస్సలకి చెల్లించలేదు ఆవిడ. ఆ కొడుకులో వచ్చే అవుట్పుట్నే చూశారు తప్ప అసలుకి దేన్ని చూడలేదు. ఈరోజు తెర మీద నందమూరి హరి గారు ఎడిటింగ్ చేసి ప్రభాకర్ ఈ కుర్రోడు చాలా బాగా చేశారు ప్రభాకర్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రీ రికార్డింగ్ చేస్తున్న మెడ్రాస్ నుంచి ఫోన్ చేసి డైరెక్ట్ గారు నేను సినిమా చూశాను, ఈ కుర్రోడు ఫస్ట్ డెబ్యూ లాగా అనిపించలేదు నాకండి, చాలా ఎక్స్పీరియన్స్ లాగా చేశాడని చెప్పి ఆయన నాకు అవుట్పుట్ ఇచ్చారు. అలాగే చాలా మంది సినిమా చూసిన వాళ్ళు మా మేడం గారు ఎప్రెషన్ అయితే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆవిడ చాలా ఇంప్రెస్ ఫీల్ అయిపోయారు సినిమా చూసి. ఆవిడ ఇంప్రెస్ చేయడానికి నేను అహర్నిశలు కృషి చేశాను ఈ సినిమాకి. సో ఆవిడ అంత అవకాశాన్ని అంత అభిమానాన్ని చూపించారు నాకు. నేను ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ భరతభూషణ్ గారు, శ్రీ అశోక్ కుమార్ గారు, శ్రీ ప్రసన్న గారు, అలాగే మా ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ వల్లభనేని అనిల్ గారు, మా దర్శకుల సంఘం ఉపాధ్యక్షులు ప్రభు గారు, సంతోషం సురేష్ గారు, సురేష్ కొండెడ్డి గారు, అలాగే ఇవాళ అతిథులుగా వచ్చిన పాత్రికేయ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమాని ప్రోత్సహించడం అన్నది ఒక మంచి విషయం. అమ్మ నేను హీరో అవుతాను అనగానే తల్లే నిర్మాతగా మారి తీసిన సినిమా ఇది. ఆయన కెరీర్ ఎంత ఫ్లరిషింగ్ గా వెళ్తుందో మన అశోక్ బాబు చెప్పినట్టు ఆవిడకి కూడా ఒక కొత్త కెరీర్ స్టార్ట్ అయిపోయింది నిర్మాతగా. సో మీరు అలాగే కంటిన్యూస్ గా జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాధారణంగా మనము ఒక ఎగ్జామ్ రాయటమే చాలా కష్టపడతాము దాన్ని పాస్ అవ్వాలని. ఏకకాలంలో అక్కడ లండన్ లో హాల్ టికెట్, ఇక్కడ సినిమా హాల్ టికెట్ 2 ఎగ్జామ్లు రాస్తున్న కుర్రాడు పవన్ మహావీర్ డెఫినెట్ గా రెండిట్లోనూ సక్సెస్ఫుల్ గా ఆయన పర్సూ చేస్తున్న కెరీర్ లో మంచిగా సెటిల్ అవ్వాలని. అండ్ చాలా రోజులైంది హీరో పక్కపాపిటి తీసిన హీరోని తెర మీద చూసి, చాలా నీట్ గా ఉన్నాడు ఆయన. అలాగే చాలా కాలం కూడా అయింది మంచి పొడుగ్గా ఉన్న హీరోయిన్లు చూసి. స్క్రీన్ మీద చాలా ప్రెజెంటబుల్ గా ఉన్నారు హీరోయిన్లు. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. మిత్రుడు సాయి కార్తిక్, అలాగే మన నందమూరి హరి గారు, ఎడిటర్ నందమూరి హరి గారు, భాను మాస్టర్, నందు మాస్టర్, ధీరజ్ అప్పాజీ గారు, ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలా కావాల్సిన ఆత్మీయులు. అందరికీ మించి మా రామ్ సత్యనారాయణ గారు, ఆయన చాలా రూల్స్ ముందుగా ఆయన గొప్ప నిర్మాత. చాలా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ సినిమాలు తీయటం ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఈయనలాగా ఎవరైనా సినిమాలు తీయకుండా ఉంటే బాగుండు అనుకున్నా, కానీ ఈయన మెంటర్ చేశారు శైలజ గారిని, ఇప్పుడు తయారు చేస్తున్నారు ఆయనలాగా. సో డెఫినెట్ గా ఆ గైడెన్స్ చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ అందరికీ తలలో నాలుగులా ఉంటారు. ఇవాళ మేమందరం రావడానికి కూడా ఆయన కారణం అయ్యారు. సో డెఫినెట్ గా సార్ మీరు ఇలాగే చాలా ఆరోగ్యంగా యాక్టివ్ గా మాకు అందరికి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. మీ కొత్త రోల్లో కూడా మీరు మంచిగా సక్సెస్ అవ్వాలని. ఏకంగా రావు రమేష్ గారి పక్కన చాలా ధైర్యంగా వేషం వేశారు మీరు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి, మీరు సక్సెస్ అవ్వాలి. ఎవ్రీవన్, myself ఆషిక పాసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది మా ప్రొడ్యూసర్ గారి గురించి, శైలజా రెడ్డి మేడం. సో షీఈ్ ద లేడీ పవర్ స్టార్ అని చెప్పొచ్చు. సో నేను ఎప్పుడు చూడలేదు ప్రొడ్యూసర్ ఎవ్రీడే సెట్కి వచ్చి అన్ని టాస్క్, లైక్ షీఈ్ ఇన్ టు ఎవ్రీథింగ్. కెమెరా డిపార్ట్మెంట్, షీ నోస్ ఎవ్రీథింగ్, డైరెక్షన్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ షీ ఈజ్ టు టేక్ కేర్. అండ్ 50 days ఆఫ్ షూటింగ్ అయింది. అండ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా క్విక్గా, ఇంత ఫాస్ట్గా చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. షీఈస్ వెరీ స్వీట్ హార్ట్ అండ్ నన్ను ఒక కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ సో స్వీట్. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే మా హీరో గారు పవన్. సో తల్లి ఎలా ఉన్నారో కొడుకు కూడా సేమ్ అలానే. హీఈస్ ఆల్సో వెరీ స్వీట్, వెరీ డిసిప్లైన్డ్. హీస్ యాజ్ ఆన్ ఇప్పుడు లండన్లో ఉన్నారు, హీ స్టడింగ్ MBBS. సో వీఆర్ మిస్సింగ్ హిమ్ ఇప్పుడు టీజర్ లాంచ్లో లేనందుకు. నేను అసలు ఫస్ట్ టైం ఇలాంటి అబ్బాయిని చూడడం. ఇప్పటి కాలంలో ఎవరు ఉంటారు అసలు మొబైల్ యూజ్ చేయకుండా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అసలు ఏం లేదు అతనికి సోషల్ మీడియాలో. హీస్ నాట్ యాక్టివ్, జస్ట్ స్టడీస్. సో స్టడీస్ అయిపోయిన వెంటనే 15 daysలో మూవీ ఉంది చేయాలి అని చెప్పగానే
వచ్చి with so much of dedication, passion, he did a very good job. Thank you so much, Pavan. I hope you will be seeing this speech అనుకుంటున్నాను. And మా డైరెక్టర్ గారు శివాల ప్రభాకర్ సార్, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ for bringing the best out of me. సో మీరు చెప్పిన టిక్స్ అండ్ ట్రిప్స్ ఫాలో అయ్యి నేను ఇట్ రియల్లీ హెల్ప్ మీ అలాట్. అండ్ మా కో డైరెక్టర్ సార్ రావుశ్రీ గారు, సో డైలాగ్స్ అన్నీ ఎలా చెప్పాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మాడ్యులేషన్ ఎలా చెప్పాలి పర్ఫెక్ట్గా, హీస్ లైక్ వెరీ సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్. సో అండ్ సుహానా కో యాక్ట్రెస్, సో షీ బికేమ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. అండ్ చెప్పాలంటే మా డిఓపి గారు మహి గారు, ఇంకా కొరియోగ్రాఫర్స్ భాను మాస్టర్ అండ్ మ్యూజిక్ అంత బ్యూటిఫుల్గా 5 songs ఉంటాయి ఈ మూవీలో. రియల్లీ ఇప్పుడు వస్తున్న మూవీస్కి అన్ని సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, సో మీ అందరికీ నచ్చుతాయి. అండ్ కార్తిక్, సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్స్. And then I'm really very happy to share screen space with Rao Ramesh garu, Suman garu, and Raju Kanakala garu, Satyakrishna ma'am, and Sujata ma'am. So inta pedda actors to నాకు స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఇట్స్ లైక్ ఐఎమ్ feeling very lucky చెప్పాలంటే. So thank you so much for everyone for giving this opportunity. Good evening, everyone. Andariki namaskaram. Na peru Suhana. I'm from Mumbai. First of all, thank you everyone for coming and joining us. By looking at the movie title, you can figure out that it's a love story, right? But it does not just end there. There is a lot of drama, a lot of revenge, lot of reels going on in this movie, and I can guarantee you that that is a full-on entertainment. So, our hero Pavan, it's his first movie, but he's doing incredible. Like his acting, his dance, everything was so nice. He's very hardworking boy. And Varshika, she is also very sweet girl. She poured her heart and soul into this movie. She did amazing job. And thank you so much, director sir. Sure. Okay, thank you so much, director sir. And our DOP sir, Mahi Garu, for supporting me throughout the movie. And mainly our madam, Sailaja Reddy madam, she supported me so much. Without her, this would not be possible at all. She took care of me just like a mother would do throughout the set, throughout the movie. Thank you so much, madam. I'm so grateful. Yeah, that's all. Thank you so much. Hope to see you all in theaters. నా హృదయపూర్వక నమస్కారములు. ఎంటైర్ టీం అందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీ పరిస్థితుల్లో 200 సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతాయి. అందులో 180 సినిమాలు చిన్న సినిమాలే ఉంటాయి. ఈ చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. వీళ్ళని ప్రోత్సహించాలి కూడా. ఈ చిన్న సినిమాలని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఏపీ గవర్నమెంట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, నందమూరి బాలకృష్ణ గారు, మా మినిస్టర్ కందుల దుర్గేష్ గారి సహకారంతో ఏపీ ఎఫ్డిసి నుంచి ఒక ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు. కేవలం చిన్న సినిమాల్ని ప్రోత్సహించి అభివృద్ధి చేయాలని. ఇది కూడా అతి త్వరలోనే మేము అనౌన్స్ చేస్తాము. అలాగే ఈ సినిమా వరకు చూస్తే నిర్మాతలుగా మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. మనకు ఒక కొత్త మహిళా నిర్మాత వచ్చినట్టే. ఆవిడికి చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఫ్యాషన్ ఉంది. కొడుకు ప్రమోషనే కాకుండా సినిమాలో అన్ని రంగాల్లోనూ ఆవిడ మాట్లాడిన పద్ధతిలో ఆవిడకి చాలా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. అలాగే డైరెక్టర్ గారు ప్రభాకర్ గారు ఎంతో సీనియర్. వారి చేతిలో ఈ సినిమా చాలా అద్భుతంగా రూపుదిద్దుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ఉందంటే దాన్ని ఎంత హైప్ చేస్తారో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, రేపు వీళ్ళ సక్సెస్ మీట్లో కూడా నన్నే అతిథిగా పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.